అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ కుమార్, ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి. ఆఖరికి వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎంత కామెడీగా తయారయ్యారంటే, వాళ్ళకి ఏదీ లేక వాళ్ళ వరకు వస్తే ఎంత పెద్ద మైనస్ అన్నా సరే ఇచ్చి ఏమీ లేదు. అదే కూటమి ప్రభుత్వంగా సంబంధించి కొత్త ఏమీ లేని దగ్గర ఏదో జరిగిపోతుంది. ఇంత బ్యాలెన్స్ లేకుండా రాజకీయాలు ఎలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. ఒకే రోజు 2 ఇన్సిడెంట్లు చెప్తా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మొన్న స్త్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్ మహిళకి అలాట్ చేసిన రోజు 2 విశేషాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. ఏంటంటే ఆగస్టు 15 రోజు సూపర్ 6లో భాగంగా కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రారంభించింది ఒకటైతే, భారతదేశ చరిత్రలోనే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఫ్లాగ్ హోస్టింగ్ చేయకుండా రికార్డ్ సృష్టించింది రెండవండి. ఇప్పుడు రెండింటిని కంపేర్ చేసుకొని వైసీపీ వెర్షన్ ఎలాగా పేటీఎం బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారో మీకు చెప్తా. ఒకటి వాళ్ళ వెర్షన్ నుంచి మొదలెడదాం. మన దేశంలో ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు కూడా ఫ్లాగ్ హోస్టింగ్ రోజు ఆగస్టు 15 రోజు జెండా వందనం చేయకుండా ఉండరు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేయలే. సోషల్ మీడియాలోని ప్రతి ఒక్కరు విమర్శించడం జరిగింది. దానికి సరిపడ్డ కౌంటర్ సమస్య ఉంటే, ఏమైనా ప్రాబ్లం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ అప్ అయ్యి ఈ కారణం వల్ల చేయలేదని చెప్పుకుంటే దాని వెర్షన్ వేరే విధంగా ఉంది. కానీ వైసీపీకి సంబంధించిన మహానాయకులు ఏంటంటున్నారంటే, జెండా వందనం చేస్తేనైనా మనకు దేశభక్తి ఉన్నట్టు అన్నారు. అంటే మన భావితరాలకి మీరు ఏది చేసి తెలుసుకున్నారు? జెండా వందనం 1947 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మీరు లేరు, మేము లేము. కానీ ఇవాళ వరకు ఆ స్ఫూర్తి నిలబడుతుంది అంటే, ఇవాళ వరకు ఆ ఫ్రీడమ్ తాలూకా కష్టపడిన ప్రాణాలు అర్పించిన వారిని గుర్తు తెచ్చుకుంటూ ఇవాళ వరకు ఆ స్వాతంత్ర స్ఫూర్తిని మనం రగిలిస్తూ ఇన్ని సంవత్సరాలుగా మనం భావితరాలకు ఇస్తున్నామంటే మనం ఏం చేస్తున్నామండి? ఆ ఆగస్టు 15 రోజు ఆ జెండా వందనం చేయడం, ఆ స్వతంత్ర పోరాటంలో ఉన్న వాళ్ళని జ్ఞప్తికి చేసుకోవడం, వారి యొక్క త్యాగాలను మనం స్మరించుకోవడం, తద్వారా మన దేశ నాయకుల్ని అలాగే మిలిటరీని మనం సన్మానించుకోవడం, ఇలాంటివన్నీ చేసి భావితరాలకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఒక టీచర్ అయినా సరే, ఒక రాజకీయ నాయకుడైనా సరే, ఒక అధికారి అయినా సరే, వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి మార్గదర్శకం అవ్వడం కోసం ఈ జెండా వందనం అనే కార్యక్రమాన్ని చేస్తారు. కానీ ఎవరు కూడా జెండా ఎగిరిస్తే కానీ స్వాతంత్రం లేనట్ట. ఇది కరెక్ట్ కాదు. నీ పాయింట్ ఆఫ్ వెర్షనే కరెక్ట్ కాదు. చేసిన తప్పుని మీకు సరైన కారణం ఉంటే చెప్పుకోవడం ఒక పద్ధతి. ఇలాగా మీరు కవర్ చేసుకొని ఇంకా కమెడియన్స్ అవుతున్నారు తప్ప పబ్లిక్లో ఏం లేదు. సరే, ఈ పాయింట్కి వద్దాం. వాళ్ళ కర్మ వాళ్ళు వదిలేద్దాం. మీరు తప్పు చేసి ఆ రోజు స్త్రీశక్తి పథకంలో ఏమిటంటే, బస్సు ఎక్కిన తర్వాత లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు టికెట్ తీసుకున్నారు. అది మీకు భూతబ్దంలా కనిపిస్తుంది. పెద్ద పాపం, దేశద్రోహం. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలు కాబట్టి రిజర్వేషన్ ఉంటుంది, ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీయక్కర్లేదు కదా, షో చేస్తున్నారని చెప్తున్నారు. షో చేయడం కాదండి. అక్కడ మీరు బుర్ర పెట్టి ఆలోచిస్తే, అక్కడ పబ్లిక్కి ఓపెన్ చేసిన రోజు కన్వే చేయాలి. ఏంటంటే స్త్రీలకి ఉచితం, పురుషులకి టికెట్ తీసుకోవాలి. కాబట్టి ఆ రెండింటిని కంపేర్ చేస్తూ ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, ఎంత హోదాలో ఉన్న వ్యక్తి అయినా సరే, స్త్రీలకి ఇచ్చిన ప్రాధాన్యత ఇది, జెంట్స్కి ఆ ప్రాధాన్యత లేదు. సో సామాన్య మహిళకి ఫ్రీగా ఉన్నా సరే, ఒక సీఎం హోదా ఉన్నా సరే టికెట్ తీసుకుంటున్నారు. రెండింటిని వేరియేషన్, మహిళలకు ఉచితం అని చెప్పడం కోసం చేపట్టిన కార్యక్రమం తప్ప అది వాళ్ళు షో చేయడం కాదండి. వాళ్ళ టికెట్ ఆ రోజు బస్సులో ఎక్కిన వ్యక్తులు వాళ్ళు 3 మహిళలతో పాటు. ఆ 3కి మహిళలకి రెండింటికి డిఫరెన్స్ ఎలా చెప్తారు చెప్పండి? మహిళలకు ఫ్రీగా ఇచ్చి జెంట్స్ రూపంలో వీళ్ళకి డబ్బులు తీసుకున్నప్పుడే కదా మహిళలకి జెంట్స్కి కంపేర్ చేసి స్టేట్ వైడ్ ఫోకస్ చేయడం అవుతుంది. ఇలాంటి చిన్న లాజిక్ మిస్ అయిపోయి అది ఏదో సాక్షి మీడియాలోనో వైసీపీ పేమెంట్ ఛానల్స్లోనో మీరు బురద జల్లినా బురద మీ దగ్గరే ఉంటుంది. ఆగస్టు 15 రోజు జెండా ఎగరేయకుండా మీరు తీసుకున్న బురద రొచ్చు మీ దగ్గరే ఉంటుంది. అన్నమాట ప్రకారం సూపర్ 6లో భాగంగా మేము మహిళల స్త్రీశక్తి ఓపెన్ చేసింది. ఆ గౌరవం, ఆ రెస్పెక్ట్ పబ్లిక్లో కూటమి ప్రభుత్వానికి ఉంటూనే ఉంటుంది. జై హింద్.